हाई फ्रेंड्स संडे వచ్చిందంటేనే కంపల్సరీగా నాన్ వెజ్ అయితే ఉండాలి కదా. అంటే నాన్ వెజ్ తినే వాళ్ళ ఇళ్లలో మరి పర్టికులర్గా చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే రీసెంట్గా నేను సండే రోజు ఫిష్ ఫ్రై చేసిన వీడియో పెట్టినప్పుడు ఒక మహానుభావురాలు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టిందనమాట. వాంటెడ్గా పెట్టాలని చూస్తారో ఏమో నాకు తెలియదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు ఆనందం పొందుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో ఈ రోజుల్లో. మీకు స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను. నాకు పండగ రోజు అంటే భోగి రోజే ఆ హ్యాపీనెస్ లేకుండా చేశారనమాట. అది ఎందుకు అలా చేస్తారో అర్థం కాదు. నేను ఆ ఫిష్ ఫ్రై వీడియోలో నేను ఏం చెప్పాను, బిఫోర్ మ్యారేజ్ అయితే నేను ప్యూర్ వెజిటేరియన్, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మా హస్బెండ్ వల్ల తినాల్సి వస్తుందని చెప్పాను. దానికే తను అబ్బో నువ్వు నాన్ వెజ్ తినవా, నువ్వు ప్యూర్ వెజిటేరియనా, రెస్టారెంట్స్కి అవి బాగా తిరుగుతూ ఉంటావు, తింటూ ఉంటావు, మళ్ళీ ఒకసారి నువ్వు పెట్టిన వీడియోలోనే నువ్వే చూసుకొని. కానీ నేను చూసుకుంటాను, కరెక్టే, చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను అందులో ఏమీ అబద్ధం చెప్పలేదు. బిఫోర్ మ్యారేజ్ నేను తినను, నిజంగానే నేను ప్యూర్ వెజిటేరియన్ని. నేను తెలిసిన వాళ్ళకి లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా అడిగితే తెలుస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అయితే అబద్ధం చెప్పారని అనుకోవచ్చు. కాకపోతే నేనంటూ తెలిసిన వాళ్ళకి, నా ఫ్రెండ్స్ సర్కిల్లోనైనా ఎవరికైనా తెలుస్తుంది నేను ప్యూర్ వెజిటేరియన్ అని. నేను ఎగ్ కూడా తినేదాన్ని కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మా హస్బెండ్ వల్ల, మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట, చాలా ఇష్టం అనమాట నాన్ వెజ్. ఇక తను నువ్వు తినకపోతే నేను తినను, ఉండేది ఇద్దరమే అని చెప్పేసి పెళ్ళైన కొత్తలో చాలా అడిగేవాళ్ళు అనమాట, రిక్వెస్ట్ చేస్తే. అందుకని నేను తినడం, అది కూడా ఎగ్ చికెన్ మెల్లమెల్లగా స్టార్ట్ చేశాను. కానీ నేను అంతగా ఇష్టంగా తినను అని చెప్పి పెట్టిన వీడియోకి తనైతే ఎలా పడితే అలాగే పెట్టింది కామెంట్స్. నేను కూడా రిప్లైనే ఇచ్చాను, అలాగే ఇచ్చాను. నేను ఏమీ తప్పు పెట్టలేదు, మీరు అందులో కరెక్ట్గా చూస్తే మీకే అర్థమవుతుందని చెప్పాను. కానీ వాంటెడ్గా పెడుతూనే ఉంది. కానీ తనది తనకే తప్పు అనిపించిందేమో, మళ్ళీ డిలీట్ చేసేసింది అనమాట. నేనైతే అది స్క్రీన్ షాట్ మీకు యాడ్ చేస్తాను చూడండి. ఇకపోతే ఈ చికెన్ జాయింట్స్ విషయానికి వస్తే, వీటిలో బాగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, అలాగే గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర అన్ని వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. విజిల్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూపించాను కదా, ఆ విధంగా వచ్చిన తర్వాత బాగా ఉడికిపోతాయి అనమాట. ఇందులో ఎటువంటి ఆయిల్ కూడా వేయకుండా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దానికి కొంచెం వరిపిండి అలాగే శనగపిండిని వేసుకొని బాగా కలిపేసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా పాన్ పైన కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని చక్కగా 4 వైపులు, అంటే ఎందుకంటే మనకి జాయింట్ అనేది 4 వైపులు ఉంటుంది కదా, 4 వైపులు కూడా చక్కగా వేగనివ్వాలి. మూత పెట్టుకుంటే మనకు చక్కగా వేగిపోతుంది. ఆల్రెడీ మనకు ఉడికిపోయింది కాబట్టి బయట క్రిస్ప్నెస్ కోసం వేగనివ్వాలన్నమాట. మూత పెట్టుకొని వేగనిస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే ఈ చికెన్ జాయింట్స్ అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉడకదనే భయం ఉండదు, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.